పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణిని వీక్షిస్తున్న బిడ్డలందరికీ పరిశుద్ధ బాలయేసు నామములో స్వాగతం, శుభస్వాగతం. ఆసియా దేశాల ఆశాజ్యోతి, దప్పితీరిన ధన్యాత్ముడు, భారతదేశ పాలక పునీతులైన పునీత ఫ్రాన్సిస్ షేవియర్ వారి పండుగను మన తల్లి తిరుసభ ఈరోజు ఘనముగా కొనియాడుచున్నది. పునీత ఫ్రాన్సిస్ షేవియర్ వారు 1506 ఏప్రిల్ 7న స్పెయిన్ దేశంలో ధనవంతుల కుటుంబంలో జన్మించాడు. పునీత షేవియర్ వారు సువార్త ప్రచారం చేసిన గొప్ప పునీతుల్లో ఒకనిగా అవుతానని అసలు ఊహించి ఉండడు. ఎందుకంటే ఆయన తత్వశాస్త్రంలో పట్టభద్రుడై పేరు గడించాలని కలలు కన్నాడు. ఈ ఉద్దేశంతోనే 1528న ప్యారిస్ యూనివర్సిటీలో బార్బరా కాలేజీలో చేరాడు. ఇక్కడే ఆయన పునీత లోయోలా ఇగ్నాషియస్ వారిని కలుసుకున్నాడు. కానీ ఆయన ప్రభావానికి తలవంచటానికి ఫ్రాన్సిస్కు కొంత సమయం పట్టింది. వీరిద్దరూ 2 సంవత్సరముల పాటు కలిసి ఉన్నారు. పునీత ఇగ్నాషియస్ వారు షేవియర్ వారితో ఇలా అన్నారు: మానవుడు లోకమంతటిని సంపాదించి ఆత్మను కోల్పోయినచో వానికి ప్రయోజనం ఏమి అనే క్రీస్తు వాక్కును పునీత ఇగ్నాషియస్ వారి ద్వారా ఆలకించి తన లౌకిక జీవితాన్ని మార్చుకొని జూన్ 24, 1537న గురువుగా అభిషిక్తుడయ్యాడు. ఆనాటి పోర్చుగల్ రాజు రోము నగరంలోనున్న తన రాయబారి ద్వారా పోపు గారిని జేసు సభ నుండి కొంతమంది గురువులను భారతదేశానికి పంపమని కోరగా పోపు గారు పునీత ఇగ్నాషియస్ వారిని సంప్రదించడం జరిగింది. ఇగ్నాషియస్ వారు షేవియర్ వారితో ఇది నీ కర్తవ్యం అని చెప్పగా, మీరు నన్ను ఎచ్చటకు పంపాలనుకున్నా మీ చిత్తం అని తెలియజేస్తూ వేద ప్రచారమునకు భారతదేశమునకు వెళ్ళుటకు తనను తాను సిద్ధపరచుకున్నాడు. షేవియర్ వారు తన వేద ప్రచార యాత్రను భారతదేశానికి లిస్బన్ నుండి ఏప్రిల్ 7, 1541లో ఓడ ప్రయాణాన్ని ఆరంభించాడు. ఆ ఓడ 700 మందితో ప్రయాణమైంది. సముద్ర ప్రయాణం ఆ రోజుల్లో అత్యంత క్లిష్టంగా ఉండేది. షేవియర్ వారు ఈ విషయాన్ని ఇగ్నాషియస్ వారికి తెలియజేస్తూ కేవలం ప్రభుని కొరకు మరియు ఆత్మల కొరకు ఇటువంటి కష్టములను భరిస్తాను అని తెలిపియున్నారు. ఈ విషయమే వేద ప్రచారం ఎడల వారి తృష్ణను తెలియజేస్తుంది. వారు ప్రయాణిస్తున్న ఓడ మార్చి 6, 1542న గోవా ప్రాంతానికి చేరుకుంది. గోవాను చేరుకున్న షేవియర్ వారు ఆనాటి గోవా పీఠాధిపతులను కలుసుకున్నారు. షేవియర్ వారిని ప్రేమతో ఆహ్వానించిన పీఠాధిపతులు వారిని ఒక ప్రముఖ వైద్యశాలలో అనారోగ్యంతోనున్న వారికి, మరణించే వారికి సేవలు చేయటం కొరకు పంపించారు. వారిలో పెక్కుమంది క్రైస్తవులు. వారు విశ్వాసంలో చాలా వెనుకబడి ఉన్నట్టు గమనించారు. మరలా వారిని క్రైస్తవత్వంలోకి బలపరచుటకు, మత విషయములను బోధించుట కొరకు ఒక పద్ధతిని ఏర్పాటు చేసుకున్నారు. ఆనాడు వీధులలో నడుస్తూ తన చేతియందు ఒక గంటను పట్టుకొని గణగణ మ్రోగిస్తూ పిల్లలను, పెద్దలను పిలిచి మత విషయాలను క్షుణ్ణంగా తెలుసుకొనుటకు, వారికి నేర్పించుకొనుటకు సులభంగా వారిని ఆకర్షించాడు. ఒక్కొక్క విశ్వాస సత్యాన్ని ప్రజలకు విడమర్చి వారికి అర్థమయ్యేలా చేసేవాడు. 10 ఆజ్ఞలను పాటల రూపంలో పాడుతూ వీధులలో నడుస్తూ వారందరినీ క్రైస్తవ విశ్వాసంలో బలపరిచి ఉన్నారు. పలు సందర్భాల్లో ఖైదీలను, కుష్ఠరోగులను సందర్శించి వారికి సేవలందించారు. ప్రియమైన సహోదరులారా, పునీత షేవియర్ వారి వలె వేద ప్రచారం పట్ల తృష్ణ కలిగి నూతన మార్గాలను అన్వేషిస్తూ ప్రస్తుత ప్రపంచంలో నూతన సాధనాల ద్వారా వేద ప్రచారం చేయటానికి వలసిన జ్ఞానాన్ని, శక్తిని దయచేయమని లోక కళ్యాణార్థం ఈ లోకానికి రాబోచున్న పరిశుద్ధ చిన్నారి బాలయేసుని అర్థించుదాం. ఆమెన్.